ఒక్కసారి వీడియో చూడండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన. మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సమావేశాలను నిర్వహిస్తా, అక్కడే తేల్చుదాం. ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. సభ ఏదైనా సరే, సందర్భం ఏదైనా సరే, అది ప్రెస్ మీట్ అయినా సరే, బహిరంగ సభ అయినా సరే, విలేకరుల మీటింగ్ అయినా సరే, ఏదైనా సరే, టార్గెట్ బీఆర్ఎస్, టార్గెట్ కేసీఆర్. 2.5 సంవత్సరాలు అవుతుంది సార్ రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చి. ఇంకా ఏ సభ పెట్టినా, ఏది చేసినా కేసీఆర్ గారి పార్టీని తిట్టడమేనా సార్ మీ పని? మీరు నిన్న నల్గొండలో పెట్టిన సభ ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి సార్ రేవంత్ రెడ్డి గారు? సభ ఏదైనా కేసీఆర్ గారిని తిట్టడమే పని, సభ ఏదైనా బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే పని. పైగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై చర్చ పెడదామా, చర్చకు సిద్ధమా? మీరు స్పీకర్ కు లేఖ రాయండి. ఎన్ని రోజులైనా సరే సభ పెడతామంటున్నారు. ఎన్ని రోజులు పెడతారు సార్ సభ? అందరికీ తెలుసు. అక్కడికి వచ్చిన తర్వాత మైకులు కట్ చేస్తారు, అక్కడికి వచ్చిన తర్వాత టాపిక్ డైవర్ట్ చేస్తారు, అక్కడికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేరని చెప్పేసి ఏదేదో మాట్లాడతారు. అదంతా కాదు, జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. జనాలే డిసైడ్ చేస్తారు సార్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏం చేసింది, 2.5 సంవత్సరాలు మీరేం చేశారనేది. మీకు తెలుసు. మీరిచ్చిన 6 గ్యారెంటీలలో 420 హామీలలో మీరు ఎన్ని నెరవేర్చారు సార్? ఎన్ని నెరవేర్చారంటే ఒక్కటి ఫ్రీ బస్ మాత్రమే నెరవేర్చారు. మీరు గప్పాలు కొడుతూ చెప్తారు కదా, ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాము, రేషన్ కార్డులు ఇచ్చాము, సన్నబియ్యం ఇస్తున్నామని. సార్ సిగ్గుపడాలి. 60 ఏళ్లకు పైగా పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇంకా మేము రేషన్ కార్డు ఇస్తున్నాము, ఇంకా మేము ఇండ్లు ఇస్తున్నామని ఎలా సార్ చెప్పగలుగుతారు? మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ ని నిర్మించడమే నా లక్ష్యం అని చెప్పారు. మరి నిర్మించారా సార్? అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. ఇంతకు ముందు 60 ఏళ్ళు పాలించారు సార్ ఈ దేశాన్ని మీరు. అప్పుడే ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుంటే ఇప్పుడు ఇల్లు ఇచ్చే అవసరం ఏమొచ్చింది? రేషన్ కార్డు ఇచ్చే అవసరం ఏమొస్తుంది సార్? పేదలుగా ఎందుకు మిలిగిపోయారు దేశంలో ప్రజలు? మీ హయాంలో సరిగ్గా పరిపాలన చేయలేక, సరిగ్గా అభివృద్ధి చేయలేక కదా. ఇంకా అదేదో గొప్ప పని అన్నట్టు చెప్పుకుంటున్నారు, ఇండ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నామని. ఇంకా ఏం చెప్తున్నారు? మేము 2.5 సంవత్సరాలలో 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మీకు తెలుసు. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి సార్, మీరు ఇచ్చిన ఉద్యోగాలు అవి? సరే, మీరు వచ్చిన తర్వాత 6 నెలల్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎక్కడన్నా రుజువు చేయగలుగుతారా?